నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు గరికపాటి గారు పిల్లలకి గుడ్లెందుకు, అసలు మాస్టర్లు గుడ్లు లెక్క పెట్టడానికి వస్తున్నారా అని చెప్పి చాలా వరకు వ్యాఖ్యలు అనేవి వైరల్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? అన్నీ తెలుసుండి కూడా ఆయన అలా మాట్లాడారంటే కొంచెం ఏదో మాట్లాడాడేమో అనిపిస్తుంది. ఏదేమైనా పెద్దవారు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి ఆయన ప్రసంగాల ద్వారా కానీ ప్రవచనాల ద్వారా కానీ ఎప్పుడు కూడా సమాజానికి మంచి చెప్పే ఆయన మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకైతే అర్థం కాదు. కానీ ఇప్పుడు హాస్టల్లో ఉండే విద్యార్థులు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులు కానీ వారంతా కూడా కటిక పేదవాళ్ళు ఉంటారు. అంటే ఎలాంటి అవకాశాలు లేకుండా దిగువ తరగతులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ పిల్లలు ఎక్కువగా ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన వారి పిల్లలు, ఏ ఆసరాలైనటువంటి పిల్లలు హాస్టల్లో ఉంటారు. వారికి భోజనం పెట్టి చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి. ఆ ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు మరి ఆ గుడ్డులు లెక్క అని చెప్పి ఇలా మాట్లాడడం ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన అన్నీ తెలుసు, కానీ ఈ వ్యవహారంలో తడబడ్డారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత గొప్ప మేధావైనా ఎప్పుడోకప్పుడు పప్పులో కాలేస్తాడని చెప్పి ఒకసారి చిరంజీవి గారి విషయంలో పప్పులో కాలేశాడు, ఇప్పుడు తప్పులో కాలేశాడు గరికపాటి వారు. ఏదేమైనా సంస్కారవంతమైన వ్యక్తులు మాట్లాడారు, ఆయన తప్పుపట్టట్లేదు. కానీ కారణం ఏదైనా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఏం చెప్పారో నాకైతే అర్థం కాలేదు. కానీ వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే గుడ్లు లెక్క పెట్టేది, గుడ్లు కౌంట్ చేసేది ఉపాధ్యాయులు కాదు, లెక్చరర్లు కాదు, దానికి సంబంధిత వ్యక్తులు వేరే ఉంటారు. ఆ మెస్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు, భోజనాల వ్యవహారాలు చూసుకునేటోళ్ళు వాళ్ళు సపరేట్గా ఉంటారు, చదువు చెప్పేటోళ్ళు సపరేట్గా ఉంటారు. మానిటరింగ్కే ఇప్పుడు అలాంటప్పుడు మాస్టర్లే గుడ్లు లెక్క పెట్టుకుంటూ మాస్టర్లే చదువు చెప్పలేకపోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మరి అంత తెలిసిన వారు కూడా ఇక్కడ ఎందుకు తప్పులో కాలేసడం నాకైతే అర్థం కాదు. కానీ ఇది మాత్రం పేద పిల్లల భవిష్యత్తు, మధ్యతరగతి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి బృహత్ కార్యాన్ని తప్పుబట్టి మాట్లాడడం ఎంత గొప్ప మేధావైనా పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఇది మాట్లాడకుండా ఉంటే బాగున్ను. మాట్లాడి వేళ ట్రోల్స్కి గురవుతున్నారు. అంత గొప్ప మేధావి, ఎన్నో సంస్కరణలు చేసిన మహానుభావుడైన ఎన్నో ప్రవచనాలు చెప్పి యువతని తద్వారా కుటుంబాలని మంచి మార్గాలని నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఈ చిన్నది చేసినందుకు ఆయన ఏమనకూడదు. కానీ కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదేమో అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు మన చుట్టుపక్కల ఇళ్ళలో ఏ తండ్రి కోల్పోయిన వాళ్ళు, తల్లి కోల్పోయిన వాళ్ళు, అయితే బాగా ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు తీసుకెళ్ళి హాస్టల్లో నేను కూడా చాలామందిని జాయిన్ చేశాను. వాస్తవంగా మోతీనగర్లో ప్రజ్వల హోమ్ ఉంటే అక్కడ నేను ఒక 2 ఆడపిల్లలను జాయిన్ చేశాను. మరి వారికి ఆర్థికంగా ఉండాల్సిన బాధ్యత సమాజంలో బాగా బతుకుతున్నటువంటి వారిపైన ఉంది, ప్రభుత్వంపై కూడా ఉంది. మరి ఆ గుడ్డు కోసం ఎందుకు మాట్లాడారో ఈయన, మరి ఆయనకి తెలియక మాట్లాడారా, తెలిసి మాట్లాడారా? మరి చాలా దిగువ తరగతిలో ఉన్నటువంటి కుటుంబాల పిల్లలు కూడా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళు కూడా మనలాగే సమానంగా బతకాలనే ఆశతో గవర్నమెంట్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది తెలియక మాట్లాడేమో గరికపాటి వారు అనిపిస్తుంది. అంటే పిల్లలకి గుడ్లు ఈ భోజనం పెడితే వాళ్ళు ఎక్కడ పాడైపోతారు, చక్కగా స్కూల్ అంటే ఓన్లీ చదువుకే ప్రాముఖ్యం అన్నట్టు మాట్లాడారు కదా. అంటే తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా, ఏంటంటారు? తెలియక మాట్లాడారండి. ఇప్పుడు హాస్టల్స్ నిబంధన కానీ హాస్టల్స్ వ్యవహారాలు కానీ తెలియక మాట్లాడి ఉంటారు ఆయన. ఎందుకంటే భోజనం పెట్టకుండా చదవమంటే యాడ్ నుంచి వస్తే చదువు, అన్నం లేకుండా చదవగలవా? భోజనం పెడితేనే కదా వాళ్ళు హాస్టల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం ఇప్పుడు 10th క్లాస్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెడతారని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? వారు భవిష్యత్తు బాగుండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి. అంటే మధ్యాహ్నం భోజనం చేసి పిల్లలు ఏమైనా పడుకుని పోతారు చదవకుండా, అలా ఏమైనా ఉద్దేశం అయ్యుండొచ్చు అంటారా? అమ్మా, ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా చాలా క్రమశిక్షణతో ఉంటుంది. ఎంత తేలిగ్గానే భోజనం పెట్టేసి కూర్చోబెట్టి పడుకోబెట్టరు. వారికి చదువు చెప్పి వారి భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా టీచర్స్ తీసుకుంటారు. ఈ కోడిగుడ్ల కోసం లెక్కలు పెట్టుకుంటూ కూర్చోరు. తెలియక ఆయన మాట్లాడాడు, పెద్దవారు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేయొద్దు. ఎందుకంటే మనం
క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూసినట్లయితే అన్ని హాస్టల్స్లో కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. కొంతమంది ఎవరో ఆ గుడ్ల కోసం కొన్ని పట్టుకుపోవడం గట్రా అక్కడక్కడ చూస్తుంటాం. అందరూ అలా ఉండరు. 99% బాగా చేసి 1% ఎవడో వెధవ ఉంటే వాడి గురించి ఇలా మాట్లాడుంటారేమో ఆయన నాకు తెలిసి. ఏదేమైనా ఆయన అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అంటే ఇంత గొప్ప వ్యక్తి ఈరోజు ట్రోలింగ్స్కి గురవ్వడం మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అందరూ అన్ని విషయాలు తెలుసని అనుకోవడం కూడా మన పొరపాటే. ఆయన మహామేధావే. కుటుంబ వ్యవహారాలు అన్నీ తెలుసు, సమాజ వ్యవహారాలు అన్నీ తెలుసు. అందరికీ మంచి చెప్పేటటువంటి ఆ వ్యక్తి హాస్టల్ వ్యవహారాలు తెలియదేమో అని అనిపించింది. అక్కడ ఏదో ఒక సందర్భంలో ఇలాగా చిన్నపిల్లల తాలూకు గుడ్లు దోచేస్తున్నారు, చిన్నపిల్లలకు పెట్టవలసినటువంటి ఆహారాన్ని గద్దల్లా తన్నుకుపోతున్నారని ఎక్కడో ఏ చదువో ఏ చూసో ఉండి ఉంటారు. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలే తప్ప ఆయన నిజంగా ఆయన మాట్లాడవలసిన మాటలు కాదు అవి. అదే అయి ఉంటుంది. ఏదేమైనా అలాంటి మహానుభావుడు ఒక మాట చెప్పారు. దాని గురించి మనం పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా కూడా ఎక్కడో ఏ వ్యవహారంలోనో వెధవలు కొంతమంది ఉంటారు. ఇప్పుడు దోపిడీదారులు కొంతమంది ఉంటారు. రాజకీయాల్లో లేరా, వ్యాపారాల్లో లేరా, వ్యవహారాల్లో లేరా ఉంటుంటారు. అలాంటి ఏదైనా చదివి ఏదో అనుకుని ఉంటారు. ఏదేమైనా బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరీ వారు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. పిల్లలకి భోజనం పెట్టొద్దు అన్నట్టు మాట్లాడిన వాక్యాలు చాలా వైరల్ అవుతున్నాయి. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అమ్మా, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే అధికారులు ఆడకెళ్ళి చికెన్ ఎంత, కోడిగుడ్లు ఎంత ఉన్నాయి, ఆ బియ్యం ఎంత ఉండయి, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలన్నీ వేసి ఆ వ్యవస్థనే ఏదో దొంగతనం జరుగుతున్నట్టు చూపించారు. ఆ వీడియోలన్నీ చూసి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులకు బాధ్యత లేదా? తల్లిదండ్రులకు బాధ్యత ఉందిగా. అంటే పిల్లలకి పుస్తకాలు భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉండారా అని ఒక విమర్శగా ఆయన చేశాడు. దాన్ని ఒక రకంగా రుద్దేశారు. ఏదేదో స్కూళ్ళు అన్నట్టు ఏదేదో అని. ఏంటంటే ఆయన అన్న మాట కూడా ఏంటంటే అనాథ ఆశ్రమాలకి, అనాథ స్కూళ్ళకి పెట్టిన పర్లా అట్లాంటి వాటి మీద కూడా రైట్ చేయట్లే వీళ్ళు. గురుకుల పాఠశాలలు ఉండే, పెద్ద పెద్దవి ఉండే, వాటి మీద ఒక్కరోజు కూడా వెళ్ళినట్టు ఎక్కడ వీడియోలో కనపడాల. ఈ చిన్న చిన్న గవర్నమెంట్ స్కూళ్ళకి 10 మంది 5 మంది పిల్లలు ఉన్నారు చూసావా. జాయిన్ అవ్వట్లే ఎవరు. జగన్ గారు వేసిన అమ్మఒడికి జాయిన్ అవ్వాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి వేసినా కూడా జాయిన్ అవ్వట్లే. అట్లాంటి స్కూళ్ళకి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఆ వీడియోలు అనేది చూసి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. తల్లిదండ్రులకు అర్థం అవ్వాలి, వాళ్ళు ఏం భోజనం పెడుతున్నారు, పిల్లల ఆరోగ్యం పరిస్థితి మీకు తెలియాలి కదా అని ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడారని మేము అనుకుంటున్నాం. కానీ అధికారులు కూడా స్పందించారు. అట్లాగే మన బయట దేశం వాళ్ళు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. కానీ విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఆయన అన్న మాట ఏంటంటే తల్లిదండ్రులకు బాధ్యత తగ్గింది అన్న ఒక ఉద్దేశంతో ఆయన అన్నాడేమోనని మేము అనుకుంటున్నాం. అంటే ఆయన ఇప్పుడు ఇన్ని మంచి వాక్యాలు చెప్పినప్పుడు తీసుకున్న పబ్లిక్ ఒక మాట చెడు అన్నగానే ఎందుకు తీసుకోలేకపోతున్నారంట? నేను అంటుంది అదేగమ్మా, ఏడ దొరికిద్దా చెడు? దానిలో చెడులో అర్థం ఉందా ఏందనేది చూడరు. ఒక మంచి ఏదైనా చెడు దొరికిందనుకో దాన్ని గోకేయడమే మనకు పని. 1-10 సార్లు దాని గురించే మాట్లాడతాం. అట్లా ఏంటంటే చిన్నగా వాళ్ళు గోకిన దానిలోనే ఒక కామెంట్ చూసే నేను ఆ కామెంట్ చూసి మాట్లాడాను. తల్లిదండ్రులకు బాధ్యత లేకుండా పోతుంది, అంతా గురువుల మీదే నెడుతున్నారు, ఆ అన్నం విషయాలు కూడా మమ్మల్ని చెక్ చేయమంటున్నారు అని ఒక గురువు ఆవేదన అనేది దానిలో కనపడింది. అందుకని చెప్పేసి నేను కూడా ఆ మాటలు అనగలుగుతున్నాను. కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇంకా గరికపాటి ప్రవచనం క్లోజ్ చేయాలి అన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాని గురించి ఏమంటారు? ఆయనకు మీరు ఏం చెప్తారు? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా రీసెంట్గా అంటాం. ఒక వీడియో చూశానమ్మా. మరి ఏం పోటీ చేస్తాడో, ఏం మాట్లాడతాడో. నాయన గరికపాటి ఆయన జోలికి మాత్రం నువ్వు వెళ్ళమాకు. ఇప్పటికే హిందువులందరూ నీ మీద కోపంగా ఉండారు. నువ్వు ఇప్పుడు గరికపాటి ఆయన జోలికి వెళ్ళావు అనుకో, ఇక వాతావరణం అనేది వేరేగా ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, మరి ఏ పార్టీలోకి వెళ్తావు ఏందో అనేది క్లారిటీ ఇచ్చి ఆంధ్రాకు వస్తే నిన్ను స్వాగతిస్తారో, పలకరిస్తారో, ఏం చేస్తారో అనేది నీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇష్యూ పైన ఫుడ్ కమిషనర్ కూడా మన అంగన్వాడీ తిరుగుతారు కదా, ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు. దాని గురించి ఆయన రియాక్ట్ అవ్వడం బాగానే ఉంది. కానీ ఆయన రియాక్ట్ అవ్వకముందే పూర్తి ఉండాలి. అన్ని వీడియోలు పెట్టేయకూడదు. చర్యలు అనేవి తీసుకో. నువ్వు గవర్నమెంట్కి కానీ కలెక్టర్కి కానీ నువ్వు ఆ సమాచారం ఇయ్యి. నీ పబ్లిసిటీ కోసం నువ్వు వీడియోలు పెడతాం కూడా జనానికి నచ్చట్లా. నువ్వు చేసే మంచి పనే, కానీ ఒక రకంగా ఉంది. అది ఏందో చేస్తున్నారు, ఆడ ఏందో జరిగిపోతుంది అన్నట్టు సోషల్ మీడియాలో అవుతున్నాయి. నీ సోషల్ మీడియాలోనే అవుతున్నాయి. ఏంటంటే ఆ వీడియోలు పెట్టే వీడియోలు కూడా క్లారిటీగా పెట్టాలి. ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని కోడిగుడ్లు, అవి లెక్కలేస్తారు. ఇట్లా కౌంట్ చేసుకో. మొత్తం బుక్లో ఏం రాశారు, ఏం జరుగుతుంది, పిల్లలతో మాట్లాడు. నువ్వు కంప్లీట్ వచ్చిన కాడికే వెళ్తున్నావు. వెళ్ళిన విధానం అనేది కరెక్ట్గా లేదు. ఆ కంప్లీట్ ఏమని వచ్చింది దాని గురించి క్లారిటీగా ఉంటే బాగుండిద్ది. అంతేగాని మన పిల్లలు మరీ దారుణంగా అవ్వకూడదు కదా. నువ్వు అలాగే పిల్లల్ని కూడా చేర్చే విధంగా తయారు చేయాలి. నువ్వు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదవాలిరా బాబు
అన్న ఫీలింగ్ కలిగేటట్టు చేయాలి, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఏముంది అన్న ఫీలింగ్ కలగకూడదు అని నేను కోరుకుంటున్నాను.